జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీవీలు, పేపర్‌లు చిట్లిపోయి, పగిలిపోయే విధంగా వినిపించే వార్తలు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుంది. రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలి. కొందరు ఆ మేరకు రాష్ట్రపతికి లేఖలు కూడా రాశారు. సీన్ కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే జగన్ 5 సంవత్సరాల్లో చేసిన దానికంటే ఎక్కువ అప్పులు చేశారు అని, ప్రతి అప్పు చేసిన ప్రతిసారి మొత్తం ఆధారాలతో సహా 1, 2 పత్రికల్లో బయటపడుతూ ఉన్న, ఎక్కడే కూడా ఎవరు దాని మీద మాట్లాడుతున్న వాళ్ళు అసలు జనానికి అది చాలా లైట్ అయిపోయింది. దాన్ని ఎవరు పెద్ద సీరియస్‌గా కూడా తీసుకోవడం లేదు. బాబు అప్పుల పద్దు 3,59,157 కోట్లని ఈరోజు పత్రికలో వార్త కనిపించింది. ఇప్పటి వరకు చంద్రబాబు సర్కార్ చేసిన అప్పిదని. బడ్జెట్ అప్పులు 1,98,666 కోట్లు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల నుంచి అప్పులు 1,13,104 కోట్లు. రాజధాని అప్పులు 47,387 కోట్లు. తాజాగా మంగళవారం నిన్ననే కదా, ఆ మంగళవారం 3,800 కోట్లు అప్పు చేశారట. వాస్తవానికి కాగ్ చెప్పిన దాని ప్రకారమే 365 రోజులు, 357 రోజులు ప్రతిరోజు అప్పు మీద ఆధారపడుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏదో ఒకటి నిత్యం అప్పులు, చేబదుళ్ళు, వడ్డీలు, చివరికి వచ్చే బదులకు కూడా వడ్డీలు కడుతున్నారు. మొన్ననే చూసాం కదా. చేబదులనే టైంకి ఇస్తారు, తీసుకుంటారు. ఇప్పుడు చేబదులకు కూడా వడ్డీలే కడుతూ ఉన్నారు. అలాగని సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తున్నారా? వీళ్ళు చెప్పినవి ఇవ్వడం లేదు. ఎందుకు మరి ఇంతగానో అప్పు చేస్తున్నారు అంటే అడిగే, అసలు అవన్నీ ఎవరికి అవసరం లేదు. ఏం అవసరం కావాలి? అధికార పార్టీ వాళ్ళకు మరీ ముఖ్యంగా జగన్ రాక్షసుడు, జగన్ విధ్వంసకారుడు, జగన్ అంతకుడు, జగన్ గొడ్డలి, జగన్ అది, తల్లి, చెల్లి, తండ్రి, మొత్తం ఇవే. అప్పుల మీద ఎప్పుడైనా మాట్లాడతారా? అని జనానికి కూడా ఇది పెద్ద సీరియస్ అంశం కావట్లే. ఏ రోజు అప్పులు చేసి అది అలవాటు చేసేసారు. ఇప్పుడు ఇంకెన్ని అప్పులు చేసినా జనాలు కూడా ఏమీ పట్టించుకోరు.